హుస్నాబాద్ మీర్జాపూర్ కోహెడాలోని ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరణ తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుదారులు ప్రశాంత ఫారాన్ని చదివి తప్పులు లేకుండా పూర్తి చేయాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే అధికారులని అడిగి తెలుసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీల కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకటేమో తల్లిదండ్రుల పేర్ల మీద ఉంది, అందులో మనకు ఇంట్లో అంతే కదా. గారులు, అంగన్వాడీ టీచర్లు, అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారం. మన 01480 201480 మేడం చూడండి. దరఖాస్తు సంఖ్య దగ్గర మీ యొక్క కౌంటర్ పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరము లేదు. కాబట్టి ఇంకొక అనుమానం కూడా మీకు వస్తే రావచ్చు, మరి 57 సంవత్సరాల ఏ సంవత్సరాలు అనేది, అవన్నీ మీరు గతంలో ఉన్న రూల్స్ ప్రకారం మీరు ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం విధి విధానాలు నిర్ణయించినప్పుడు ఉంటుంది. ఇంకోటి దయచేసి గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ 4 నెలలకు ఒకసారి చేపడుతుంది. కాబట్టి ఇంకా ఇవన్నీ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఇందులో దివ్యాంగులు, సదరం సర్టిఫికెట్ నంబర్లు, ఇతరులు అయితే వృద్ధాప్యన, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల, ఒంటరి మహిళ జీవనభృత్య, వితంతువ, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, పైలేరియాన, బీడీ టేకేదారు జీవనభృత్య, ఇది ఏది ఉంటే అది నింపి మీరు ఇస్తే సంతకం చేయాలి. ఖచ్చితంగా సంతకము లేదా వేలి ముద్ర, ఇది ఏమని పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను. కాబట్టి మీరు ఇది సంతకం పెట్టిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఇది ఒకటే రోజుకు పూర్తి అయిందని అనుకోకండి. ఇక్కడ 6వ తారీఖు వరకు తీసుకుంటారు గ్రామ పంచాయతీలో. దాని తర్వాత కూడా మండల పరిషత్ ఆఫీస్లో ఆర్ తహసీల్దార్ ఆఫీస్లో దాని తర్వాత కూడా ఇంకొక వారం రోజుల వరకు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయి. దాన్ని ఇంకా పొడిగిస్తే పొడిగించవచ్చు, కానీ మనకు వీలైనంత మేరకు, నాకు తెలిసి ఇది పెద్దగా కష్టమైన పని కాదు. మనం 5 నిమిషాలు, ఒక పావు గంట మనం దీని మీద కేటాయిస్తే, మీరు ఉద్దేశం ఏంది అక్కడ గ్యాస్ కనెక్షన్ సంఖ్య, ఎలక్ట్రిసిటీ మీటర్ సంఖ్య అవి మాత్రం చూసి వేస్తారు. మిగతా వివరాలని ఆధార్ సంఖ్యలో అవన్నీ చూసుకొని నింపుతారు. దరఖాస్తు నింపడానికి ఒక 10 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా దరఖాస్తులు నింపుకొని, ఎక్కడ గందరగోళము గడబిడ అవసరం లేదు. ఇక్కడ 4 గంటల మట్టికే తీసుకుంటారని అనుకోకండి. ఈరోజు ఇక్కడ ఉన్న కౌంటర్లలో 4 గంటలు, అంటే ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఇక్కడ ఉంటున్నారు. దాని తర్వాత టీం వేరే గ్రామంకి వెళుతున్నారు, అంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు వేరే గ్రామంకి వెళ్తారు, వీళ్ళు ఉంటారు. అక్కడ ఉన్న సభ్యులు వాళ్ళు అక్కడ ఉంటారు వేరే గ్రామం. ఈ వాళ్ళకు మీరు సాయంత్రం వరకు మీ టీం మెంబర్స్ ఇక్కడే ఉండండి. లంచ్ చేసి మళ్ళీ 4-5 గంటల వీలైతే ఫైల్ ప్యాడ్లలో కట్టి సంచులలో పెట్టి లూజ్గా ఏది కూడా ఇవ్వకూడదు. ఇక్కడ మనము కౌంటర్ నెంబర్ 1, వీరు కౌంటర్ నెంబర్ 7 ఉదాహరణకు వీరి దగ్గర 90 వచ్చినాయి. మీ 90కి 90 మాకు, మీరు అక్కడ 90 ఉన్నాయి, 90 ఖచ్చితంగా లెక్క పెట్టుకొని మళ్ళీ మీ స్పెషల్ ఆఫీసర్కు మీరు అందజేయాల్సి ఉంటుంది. అలాగే ఈచ్ కౌంటర్లో, అందుకనే మీరు రాసుకున్నది ఎందుకంటే మనం ఎక్కడైనా పెట్టుకొని మర్చిపోతే ఇబ్బంది అవుతాయి. ఎంబడెంబడే ఒక ఫైల్ ప్యాడ్ ఇవ్వండి, దానిలో కట్టేసుకోండి, ఆ ఫైల్ ప్యాడ్లో కట్టేసుకోండి. ఒక దరఖాస్తు